వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో లయన్స్ క్లబ్ మరియు సర్పంచ్ బోళ్ల జ్ఞానలత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్, సూర్యాపేట కంటి ఆసుపత్రి ప్రముఖ వైద్య బృందంచే ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో మొత్తం 346 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అందులో గుండె పరీక్షలు 60 మందికి, 85 మందికి ఎముకల పరీక్షలు, 87 మందికి గైనిక్ పరీక్షలు, 114 మందికి జనరల్ పరీక్షలు, 87 మందికి ఈసీజీ, 2D ఎకో, 24 మందికి పరీక్షలు మరియు సూర్యాపేట కంటి ఆసుపత్రి వారిచే 198 మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 64 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లయన్స్ సంస్థలు విశేష సేవలు అందిస్తున్నాయని, అందులో డిస్ట్రిక్ట్ 320 ఈ సేవల్లో ముందంజలో ఉందన్నారు. గ్రామ సర్పంచ్ బోళ్ల జ్ఞానలత వెంకటరెడ్డి సహకారంతో నకరేకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ కొండా సంతోష్, జీఈటీ గూడపూడి వెంకటేశ్వరరావు, నకరేకల్ లయన్స్ క్లబ్ కోశాధికారి అండం వెంకన్న, సామంతపురి మురళి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంపసాటి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కొప్పోలు గ్రామంలో లయన్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ మెడికల్ క్యాంప్కి ఈ కొప్పోలు గ్రామంలో పెట్టినటువంటి సర్పంచ్ జ్ఞానలత వెంకరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కేతిపల్లి మండలంలో కొప్పోలు గ్రామంలో ఇంత మెడిసిన్ ఫ్రీగా టెస్టులు కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తున్న విధంగా ఈ ఊర్లో ఇది పెట్టడం మాకు మా మండలం తరఫున వాళ్ళకి లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అందరి తరఫున ఇటువంటి క్యాంపులు ప్రతి ఊర్లో పెట్టాలని లయన్స్ క్లబ్ వారికి కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు మన కొప్పోలు గ్రామంలో లయన్స్ క్లబ్ నకరేకల్ వారు మరియు కొప్పోలు గ్రామ పంచాయతీ నుంచి మేము అందరం కలిసి సంయుక్తంగా యశోద హాస్పిటల్ హైదరాబాద్ గారిచే స్పెషల్ వైద్య బృందాన్ని పిలిపించి అన్ని రకాల వైద్య పరీక్షలు మరియు అన్ని రకాల డాక్టర్లని, ప్రతి ఒక్క స్పెషలిస్ట్ డాక్టర్లని హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారిచే పిలిపించి ఇక్కడ మా కొప్పోలు గ్రామంలో 2-3 గ్రామ పంచాయతీలకు కలిపి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఏర్పాటుకు ముఖ్యంగా సహకరించినటువంటి మా లయన్స్ క్లబ్ నకరేకల్ అధ్యక్షులు రేపాల సతీష్ గారికి, మరియు అలాగే లయన్స్ క్లబ్ సూర్యాపేట వారికి, యశోద హాస్పిటల్ వారికి, మరియు లయన్ మదన్ మోహన్ గారికి, లయన్స్ క్లబ్ టోటల్ మెంబర్లందరికీ, మా గ్రామ పంచాయతీ సిబ్బందికి, ఉప సర్పంచ్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి, వార్డు మెంబర్లకు, పాలక వర్గానికి, మా ఊర్లో ఉన్న యువతకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మనం ఆరోగ్యానికి సంబంధించి మన ఊర్లో అత్యంత పేదరికంలో ఉండి బీసీలు, ఎస్సీలు ఎక్కువగా ఉన్న గ్రామం మాది కొప్పోలు గ్రామం. ఈ గ్రామాన్ని మేము అడగగానే వాళ్ళు లయన్స్ క్లబ్ వారు, యశోద హాస్పిటల్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఇది నిర్వహించినందుకు మరొకసారి వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అన్ని రకాల వైద్య పరీక్షలు, ఇదే వైద్య పరీక్షలు మనం హైదరాబాద్ కానీ సూర్యాపేట కానీ వెళ్ళి చేయించుకోవాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి. అట్లాంటిది లేకుండా మన ఊరికే వచ్చి కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే మిషనరీ తీసుకొని వచ్చి అన్ని రకాల డాక్టర్లు వాళ్ళ విలువైన సమయాన్ని కూడా మన కోసం ఈరోజు వెచ్చించి మన గ్రామాన్ని ఎంచుకొని మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని వైద్య పరీక్షలు చేస్తూ, అవే కాకుండా గుండెకు సంబంధించిన ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 30 సంవత్సరాలకు 25 సంవత్సరాలకు కూడా గుండెపోటుతోటి మరణిస్తుంటే అలాంటి గుండె పరీక్షలకు సంబంధించి గుండె జబ్బు నిర్ధారణ పరీక్షలు కూడా ఇక్కడే చేసి షుగరు, బీపీలు ఇలాంటి పరీక్షలు మొత్తం కూడా ఈరోజే వెంటనే చేయించి ఇట్లా మా విలేజ్ని ఆదుకుంటున్నందుకు, మా విలేజ్లో ఈ క్యాంపు పెట్టినందుకు మరొక్కసారి వాళ్ళకు ప్రత్యేక అభినందనలు. ఇవే టెస్టులు మనం చేయించుకోవాలంటే కొన్ని వేల రూపాయలు అవుతాయి. కనీసం మనకు అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ కూడా దొరకాలనే చాలా ఇబ్బంది ఉంటుంది, గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది మన ఊరికి వచ్చి ఆ డాక్టర్లు, హైదరాబాద్ స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ వచ్చి మన కోసం ఈరోజు మన ఊరి కోసం, మన అందరి బాగు కోసం వచ్చి ఈరోజు ఇక్కడ మన కోసం చేస్తున్నారు. కాబట్టి మన ఊరు ప్రజలందరూ ఇది సద్వినియోగపరచుకోవాలని
మరొకసారి ఇవన్నీ మాకు సహకరించినందుకు లయన్స్ క్లబ్ వారికి మరియు యశోద హాస్పిటల్ వారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరందరూ ఆలోచించకుండా ప్రతి ఒక్కరు మెడిసిన్స్ కానీ ఏవి కానీ ప్రతి ఒక్కటి వినియోగించుకోవాలని, పేదలందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని వారి కోసమే ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు సహకరించి అందరూ వైద్య సౌకర్యాలు మెరుగుపరచుకోవాలని, అందరూ మంచిగా ఉండాలని మరొక్కసారి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు కొప్పోలు గ్రామంలో నకరకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో జరిగిన ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి గ్రామ సర్పంచ్ బోళ్ళ జ్ఞానలత వెంకటరెడ్డి గారు మాకు సహకరించేందుకు వారికి ముందుగా మా నకరకల్ లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంకటరెడ్డి అన్న గారు ఎంత బిజీగా ఉన్నా మేము అడగగానే ఈ కార్యక్రమాన్ని మీ గ్రామంలో ఏర్పాటు చేయాలని అడగగానే వారు స్పందించి మాకు ఈ అవకాశం ఇచ్చారు ఈ గ్రామ ప్రజల కోసం. వారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మొన్ననే క్యాంప్ పెట్టినాం మళ్ళీ ఎట్లా అని అన్నారు. అయినప్పటికీ బిజీగా ఉన్నప్పటికీ కూడా మాకు ఈ పేద ప్రజల కోసం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందించిన విషయం ఇది. మళ్ళా రానున్న రోజుల్లో కూడా ఈ గ్రామంలో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు నకరకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడతామని తెలియజేస్తున్నాం. వెంకరెడ్డి జ్ఞానలత గారికి, సర్పంచ్ గారికి, మరియు ఉప సర్పంచ్ గారి కరసాయిల్ గారికి, మాజీ సర్పంచ్లకు మరియు ప్రెసిడెంట్ పాలక వర్గానికి, వార్డు మెంబర్లందరికీ, మా కొప్పోలు గ్రామ ప్రజలందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనగా ఈరోజు మా కొప్పోలు గ్రామంలో ఉన్న జనం అంతా కూడా ఎస్సీ, బీసీ, సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. రోజువారీగా పొట్టకూటి కోసం కూలినాలు చేసుకునే బతుకులు, మా సాదాసీదమైన బతుకులు. మాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా కానీ, షుగర్ టెస్టులు కానీ, బీపీ కానీ, థైరాయిడ్లు కానీ, లేడీస్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పర్సనల్ సమస్యలు కానీ, మరియు చిన్నపిల్లల నుంచి వృద్ధాప్యంలో ఉన్నటువంటి అన్ని వయసుల తరగతిలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా వాళ్ళు కనీసం పరీక్షలు చేసుకోవడానికి కూడా స్తోమత లేనటువంటి సందర్భంలో మా గ్రామంలో నకరికల్ వారి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరాన్ని మా కొప్పోలు గ్రామంలో హై స్కూల్లో ఏర్పాటు చేసినందుకు మా యొక్క సర్పంచ్ గారికి, మా యొక్క గ్రామ పాలక వర్గానికి, మా ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా కొప్పోలు గ్రామం సస్యశ్యామలం కావాలంటే ఆరోగ్యమే మహాభాగ్యము, కుటుంబమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళని భావించే మా యొక్క వెంకరెడ్డి గారికి, మా కొప్పోలు ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉండాలి.